అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను భద్రాద్రి కొత్తగూడెం షీ టీమ్స్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కేవలం ఇది ఒక్క రోజే మన రోజు అని నేను అనట్లేదు. ప్రతిరోజు కూడా మన రోజే. ఈ ప్రపంచం నడుస్తుంది అంటేనే, ఈ విశ్వం నడుస్తుంది అంటేనే విమెన్ వల్ల, మానవాళి ఈ మనుగడ ఉన్నది అంటేనే విమెన్ వల్ల. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్. పొద్దుట లేచినప్పటి నుంచి విమెన్ రాత్రి పడుకునేదాకా తన ఫ్యామిలీని చూసుకోవడం, తనను తాను చూసుకోవడం, ఒకవేళ వర్కింగ్ విమెన్ అయితే తన ఉద్యోగాన్ని కూడా చూసుకోవడం, ఇలా మల్టిపుల్ టాస్క్లు తను చేస్తూ ఉంటది. ప్రతి టాస్క్ లో కూడా తనదంటూ ఒక ముద్రని వేసుకుంటూనే వస్తుంది. అండ్ మనం చూస్తున్నట్లయితే ప్రతి రంగంలో కూడా విమెన్ ఇప్పుడు తమదైన శైలిలో రాణిస్తూ ఉన్నారు. సో విమెన్ ని కనుక మనం నమ్మినట్లయితే, వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలరు. ఈ సందర్భంగా మెయిన్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆడపిల్లలు నీ కన్నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీరు ఏమి కొంచెం కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. అరే అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయికి అంటేనే చాలా ఖర్చులు పెట్టాలి, అమ్మాయి అంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి మీరేమి బాధపడకూడదండి. మీరు ఒక్కసారి వాళ్ళని నమ్మి ఒక్క అవకాశం వాళ్ళకి ఇచ్చి చూడండి. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని మీకు మంచి పేరు తీసుకొస్తారు. ఈ రోజులలో అబ్బాయి అమ్మాయి అనేది తేడా ఏం లేదండి. కుటుంబ బాధ్యతని తీసుకోవడంలో, పేరెంట్స్ బాధ్యతని తీసుకోవడంలో అబ్బాయిలకు సరిగ్గా అమ్మాయిలు కూడా పోటీ పడుతున్నారు. సో మీరేమీ బాధపడకండి. ప్లీజ్ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు, మీ వైఫ్స్ కావచ్చు, మీ కూతుర్లు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ఏ మహిళ కావచ్చు, తను చదువే కాకుండా ఇంకేదైనా రంగంలో తన ప్రతిభను చూపించుకోవాలని అనుకుంటున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ దెమ్. నేను నాలాంటి విమెన్ చాలా మంది ఇలా సక్సెస్ పొందగలిగినామంటే కేవలం విమెన్ వల్ల, మా ఇంట్లో ఉండే అమ్మ వల్ల అని నేను అనట్లేదు. మా వెనకాల ఉండి సపోర్ట్ చేసిన మా నాన్నగారు కానీ, లేకపోతే సపోర్ట్ చేసిన అన్న వాళ్ళు కావచ్చు, తమ్ముడు కావచ్చు, కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళని సపోర్ట్ చేసిన భర్తలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఉద్యోగం కోసం కావచ్చు, బయట ఏదైనా పని కోసం కావచ్చు, లేదంటే స్కూల్స్, కాలేజెస్, ఎలాంటి పని కోసమైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ రక్షణ కోసం విమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా ఏర్పడిన షీ టీమ్స్ ఆల్వేస్ రెడీగా ఉంటుంది. మీ రక్షణే మా బాధ్యత. మన జిల్లా ఎస్పీ గారైన, కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిరుదురాజ్ రోజ్రాజ్ సార్, ఐపీఎస్ సార్ కూడా మహిళల సేఫ్టీ పట్ల మంచి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆ అమ్మాయిలకి ఏదైనా ఇబ్బంది కలిగితే కఠిన చర్యలు తీసుకోమని ఆల్రెడీ సార్ తెలిపారు. సో మీరు నిరభ్యంతరంగా, నిర్భయంగా మీ ప్రాబ్లమ్ ని మాకు చెప్పుకోవచ్చు. మీ సమస్యను పరిష్కరించడానికి ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్వేస్ రెడీ. బీ సేఫ్, బీ హ్యాపీ. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. మహిళల సేఫ్టీ కోసం కేవలం కొత్తగూడెంలో మాత్రమే కాదు, కొత్తగూడెంలో ఉన్న 5 సబ్ డివిజన్స్ లో కూడా, అంటే ఓవరాల్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా ప్రత్యేకంగా 5 టీంలని మనం ఏర్పాటు చేయడం జరిగింది, షీ టీమ్స్ ని. సో మన కొత్తగూడెం ఎస్పీ సార్ ఇలా ఈ 5 బృందాలని కూడా ఆల్వేస్ ప్రజలకి అందుబాటులో ఉంచుతూ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగిన వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా దీన్ని ఏర్పరిచారు. ఈ టీమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. మనం ఈ టీమ్స్ రూపం, అంటే ఈ టీమ్స్ ద్వారా మనం లాస్ట్ 1 year లో 472 కంప్లైంట్స్ మనం బాధితుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. దాంట్లో మనం ఒక 76 కౌన్సిలింగ్ ద్వారా అండ్ 346 పెట్టి కేసెస్ ద్వారా 50 ఎఫ్ఐఆర్ చేపించి వాళ్ళకి తగిన న్యాయం అందించడం జరిగింది. ఇలా మహిళలకి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ని తీసుకొని న్యాయం అందించడంలో, ఈ న్యాయం అందించే పొజిషన్ లో మనం స్టేట్ లో కూడా 2nd ప్లేస్ ఉన్నాము. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఎంత సేఫ్ గా ఈ కొత్తగూడెం జిల్లాలో మనం ఉండగలుగుతున్నామని. బీ సేఫ్, బీ హ్యాపీ. అండ్ మీరు కొత్తగూడెం షీ టీమ్స్ ని సంప్రదించాలి అంటే 8712682131 అనే నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో తెలియజేసుకోవచ్చు. మేము ఎట్టి పరిస్థితిలో మీ వివరాలని బయటకి ఎక్స్పోజ్ చేయము, గోప్యంగా ఉంచబడతాయి. మీ అన్ని డీటెయిల్స్ కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నిరభ్యంగా మాతో చెప్పుకోవచ్చు. ఇలాంటి పోస్టర్స్ ఆల్రెడీ అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా మేము అందించడం జరిగింది. మీరు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే ఓన్లీ మన జిల్లానే కాకుండా స్టేట్ లో ఎక్కడ మీకు సేఫ్టీ పరంగా ఏ ఇలాంటి ఇష్యూ వచ్చినా కూడా మీరు ఈ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసినట్లయితే స్టేట్ మొత్తంలో ఏ కన్సర్న్ పోలీస్ షీ టీమ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ ప్రాబ్లం కి రెస్పాండ్ అవుతారు, మీకు తగిన న్యాయాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.